హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి చాలా లాంగ్ బ్యాక్ వీడియో. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీడియో, అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఈ 1 year నుండి కూడా పోస్ట్ చేద్దాం, ఎడిట్ చేద్దాం అని అలానే బతికించేసా. అలా అని వీడియోస్ కూడా నాకు డిలీట్ చేయబుద్ధి కాలేదు. సో ఫైనల్లీ పోస్ట్ చేస్తున్నా. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ నార్మల్ వీకెండ్ అనమాట. అది వచ్చేసి సాటర్డే. సో సాటర్డే మార్నింగ్ మంచిగా లెగిచి, సో ఫస్ట్ బాల్కనీలో మాకు అన్నయ్య ఉంటాడు. మాకు అన్నయ్యని చూసేసుకొని గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నా. వీక్ డేస్లో నేను గ్రీన్ టీ తాగకున్నా మాత్రం వీకెండ్లో అయితే ఖచ్చితంగా తాగుతా. వీక్ డేస్లో ఏంటంటే మార్నింగ్ చాలా బరీగా ఉంటుంది. ఒక పక్క టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి, ఓ పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బరీగా ఉంటుంది. అండ్ నేనైతే నా కప్ ఆఫ్ టీ తాగేసి, అండ్ నెక్స్ట్ సో సాటర్డే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది. సో తన కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆ రోజు నేను దోశ చేశాను అనుకుంటా. అండ్ అయితే అప్పుడు మేము చెప్పాను కదా హైదరాబాద్ వచ్చిన కొత్తలో అని. సో మా దగ్గర ఓన్లీ బేసిక్ సర్వైవల్ థింగ్స్ మాత్రమే ఉండేవి. అప్పటికి ఇంకా స్టవ్ కూడా తీసుకోలేదు, ఇండక్షన్తోనే మేనేజ్ చేశాను చాలా మంత్స్. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా సాటర్డే కదా మంచిగా పూజ చేసుకుందామని చెప్పి నేను ఇల్లంతా క్లీనింగ్ మాపింగ్ అంతా పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ దెన్ నేను కిందన ఉన్న షాప్కి వెళ్ళి నాకు పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకు అంత స్పెషల్గా రెడీ అవుతున్నా అంటే, మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం దీపం పెట్టుకుంటున్నా. అందుకని కొంచెం పాజిటివిటీ ఉంటుంది కదా అని చెప్పి మంచిగా రెడీ అయ్యాను. అండ్ ఎస్, పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చుకున్నా అని చెప్పాను కదా, అవన్నీ కూడా అసెంబుల్ చేసుకుంటున్నా నీట్గా. అండ్ ఇంకా నా గుమ్మం అయితే నీట్గా పసుపు రాసుకొని ఇలా పూజించుకున్నా అనమాట. నాకు గుమ్మం ఇలా పూజించుకోవడం చాలా ఇష్టం అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్. సో మార్నింగ్ నుంచి అసలు నాకు ఇంట్రడక్షన్ వీడియో చెప్పడానికి కూడా అవ్వలేదు. సో మీరు చూస్తుంటారు, ఇవాళ నేను పోస్ట్ చేశాను. ఇవాళ వచ్చేసి నా వీక్ ఆఫ్ సాటర్డే. సో లాస్ట్ కొన్ని మంత్స్గా మేము పూజ చేసుకోకూడదని. సో ఇప్పుడైతే మాకు అంత ఓకే, పూజ చేసుకోవచ్చు. సో అందుకని ఇవాళ నేను పూజ చేశాను అనమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు మనస్ఫూర్తిగా అనిపించినట్టు చేసుకున్నాను. అండ్ ఇంకా సాటర్డే ఎందుకు చేశానంటే, ఇవాళ నాకు వీక్ ఆఫ్, అందుకు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని పూజ చేయడానికి బాగుంటుంది కదా అని ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ వీడియో వచ్చేసి కూడా అదే. సో వీక్ ఆఫ్లో నా రొటీన్ ఎలా ఉంటుంది అని. అండ్ మా హస్బెండ్ అయితే తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. తనకి సాటర్డే వీక్ ఆఫ్ ఉంటుంది, ఓన్లీ సండేనే. మనకి 2 days వీక్ ఆఫ్ అనమాట, పండుగ చేసుకోవచ్చు. అలా ఏం కాదు, అంత పండుగ చేసుకోవడానికి ఏముండదు. వీక్ అంతా కూడా కొన్ని వర్క్స్ డిలే చేసుకుంటూ ఉంటాం కదా, వీకెండ్లో చేసుకోవచ్చు అని. వీక్ అంతా కూడా వర్కింగ్లో ఉంటూ ఆఫీస్కి వెళ్తూ కుకింగ్ చేసుకోవడం ఎక్కువ. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ అక్కడ ఉంచేస్తాం కదా. సో సాటర్డే కంప్లీట్గా కూడా ఆ వర్క్స్ అన్నీ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇంకా రేపటికి ఏంటంటే తను ఇంట్లో ఉంటారు కాబట్టి రేపు ఇంకా వర్క్స్ ఏం పెట్టుకోకుండా తనతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసేలాగా మేనేజ్ చేస్తానన్నమాట. అండ్ ఇవాళ చాలా బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ నాకు బ్యాంగిల్స్ వేసుకోవడం ఇవన్నీ రెడీ అవ్వడం ఇంట్రెస్ట్, కానీ పర్టికులర్గా ఏదో ఒకడే అకేషనల్గా అలా అయితే రెడీ అవుతాను. సో డైలీ అంటే రెడీ అవ్వడానికి ఎక్కువ టైం అయిపోతుంది కదా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఒక్కరోజు రెడీ అయినప్పుడు మాత్రం సో మంచిగా బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాను. సో బ్యాంగిల్స్ సౌండ్ కూడా బాగుంటుంది కదా. సో ఇవాళ నన్ను ఇలా మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అత్తమ్మకి ఇష్టం ఎప్పుడు పసుపు పెట్టుకో అంటుంటారు. పసుపు కొంచెం స్కిన్కి నాకు రియాక్షన్ వస్తుంది, అందుకు నేను ఎక్కువ పసుపు పెట్టుకోను. సో కొంచెం ఇవాళ కొంచెం పసుపు పెట్టుకొని బుట్టది పెట్టుకొని చేశాను కదా. మా అత్తమ్మ చూస్తే చాలా సరదా పడతారు.
అండ్ యా, చూడండి డే ఎలా ఉండబోతుందో. పూజ కంప్లీట్ అయ్యింది, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, చాలా చేస్తాను. యా, కీప్ వాచింగ్. ఇక్కడ నా కిచెన్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. సో మార్నింగ్ మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించడానికి, నేను పూజ చేసుకోవడానికి అన్నీ ఎక్కడక్కడ చిందరవందర చేసి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసరికి సూపర్ ఉంటుంది నాకు. అండ్ ఎస్, చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ నా కిచెన్లో నాకు అది వచ్చేసి నా ఫేవరెట్ కార్నర్ అనమాట. అండ్ ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసా. సో సాటర్డేస్ అంటే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, క్లీనింగ్లోనే వెళ్ళిపోతుంది అనమాట. వీకెండ్ కొన్ని వర్క్స్ అలా డిలే చేస్తూ ఉంటాము. సో అన్నీ కూడా వీకెండ్లో చేయాల్సి ఉంటుంది. సో ఎస్, నేనైతే ఎవ్రీ సాటర్డే కూడా మొత్తం కొంచెం డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా హౌస్ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, సో దుమ్ము అలా వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని ఎవ్రీ సాటర్డేస్ పక్కాగా క్లీన్ చేసేసుకుంటా. అండ్ నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. ఆ రోజు నాకైతే మష్రూమ్ తినాలనిపించింది అనమాట. సో మష్రూమ్, ఇంకా దానికి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఎస్, సో మష్రూమ్ కర్రీ కుక్ చేసేస్తూ ఉన్నా, చూసేయండి. అండ్ ఇదేంటంటే చెప్పాను కదా, అప్పుడే కొత్తగా దిగాను, సామాన్లు ఏమీ తీసుకోలేదని. సో నేను ఎప్పుడైనా ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు యూస్ చేసేసాక ఇలా వాటర్ తీసుకొని వాటర్లో పెడతా అనమాట. సో అలా ఉంటే కొన్ని డేస్ ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తాను. నేను ఎప్పుడు క్లాత్స్ వాష్ చేసినా సరే ఇది జరుగుతుంది. చూపిస్తాను మీకు ఏంటో. చూసారా, మబ్బు వచ్చేసింది. నేను ఇటు బ్లాంకెట్స్ వాష్ చేశాను, చూసారా, ఆరిపెడదాం అన్నప్పటికీ అంతా క్లౌడీగా ఎలా అయిపోయిందో, ఎండిపోయింది. సో నా ఎమ్మి లంచ్ రెడీ అయిపోయింది. మష్రూమ్ కర్రీ అలాంగ్ విత్ బగారా రైస్. నా లంచ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, హార్ట్ఫుల్గా తిన్నా అనమాట. సో లంచ్ చేసేసాక కూడా ఇంకా కొంచెం క్లీనింగ్ ఉంటే అదంతా కూడా చేస్తుంది. ఇవన్నీ నేను వైజాగ్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్న నా బ్యాంగిల్స్ అవి. సో అవన్నీ కూడా నీట్గా అసెంబుల్ చేసుకున్నా. అండ్ ఇది మా హస్బెండ్ పట్టుకొచ్చారు. ఇదేదో మ్యాజిక్ టవల్ అంట. నిన్న వాళ్ళ ఆఫీస్లో ఏదో ఎగ్జిబిషన్ ఏదో అయిందంట. సో అక్కడ కొన్నారంట ఈ మ్యాజిక్ టవల్. ఎవరికైనా తెలుసా ఎలా ఉంటుందో, ఎలా యూజ్ చేస్తారో? సో దీని మీద అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓపెన్ చేద్దాం అండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
సో ఈ మ్యాట్ అంత వెరైటీగా ఏం లేదు, కాకపోతే అలా వాటర్ పడినప్పుడు పైన తుడిచినప్పటికీ దాంట్లోకి వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇంక ఇవైతే మేము వైజాగ్ నుండి వచ్చేటప్పుడు రిటర్న్లో ఎక్కడ అన్నవరం దగ్గర ఎక్కడో బస్ ఆపారనుకుంటా టిఫిన్స్కి. అక్కడ ఒక షాప్ కనిపించింది. సో అక్కడ ఇవి అన్నీ తీసుకున్నాం. పూతరేకులు, ఏదో తాటి బెల్లం ఏదో తెలీదు. అండ్ ఇది వచ్చేసి రేగడియం, నా ఫేవరెట్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు డైలీ ఒకటి కొనుక్కొని వెళ్ళే వాళ్ళం. అండ్ నెక్స్ట్ అది వచ్చి ఈవినింగ్. సో నాకు ఎందుకో సడన్గా ఆర్ది తినాలనిపించింది. అండ్ అయితే ఆర్ది ప్రిపేర్ చేశాను. సో అది ఫస్ట్ టైం నేను ఆర్ది చేయడం. సో నాకు తెలీదు బియ్యపిండి సపరేట్గా వాటర్లో కలిపేయాలని. డైరెక్ట్గా ఇలా బెల్లం వాటర్లో వేసేసరికి అదేదో గమ్లా అయిపోయింది. బట్ తప్పదు కదా, ఎలాగో ఒకలాగా ఫినిష్ చేసేసాం. అండ్ ఇంకా నైట్కి మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో ఆఫ్టర్నూన్ చేసిన మష్రూమ్ కర్రీ ఉంటే దాన్నే పెట్టేసా. కొంచెం ఇంకా చపాతీతో అలా డిన్నర్ అయిపోయింది. సో సాటర్డే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్. సేమ్ రొటీన్ తెలుసు కదా. సో మార్నింగే లేచి మంచిగా టీ తాగాలనిపించింది. సో వేడివేడిగా అల్లం టీ చేసేస్తూ ఉన్నాను. అండ్ అప్పట్లో సాటర్డే ఆర్ సండేస్ ఏదైనా హాలిడే అప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా టీ పెట్టుకుని మంచిగా తాగేవాళ్ళం. కొంచెం ఆ టీ టైం బాగుంటుందని. బట్ ఇప్పట్లో అయితే పెద్దగా ఏం తాగట్లేదు. ఆల్మోస్ట్ టీ, కాఫీ అంతా కూడా అవాయిడ్ చేసేసాం. ఎందుకో పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. మెయిన్గా ఏంటంటే కొంచెం షుగర్ కంట్రోల్ చేద్దామని. అండ్ అయితే నేను అప్పట్లో నా దగ్గర ఒక మొక్క ఉండేదన్నమాట. దాన్ని నేను హాల్లో పెట్టుకున్నా. ఎందుకో అది కొంచెం లీవ్స్ అన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి. అలా డ్రై అయిపోవడం చూస్తే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించేది. మంచిగా తెచ్చినప్పుడు ప్లాంట్స్ గ్రీన్గా ఉంటాయి కదా. సో కొన్ని డేస్ తర్వాత అది అలా డ్రై అయిపోతున్నట్టు చూస్తే అదొకలా ఏదో డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు. మోస్ట్లీ ప్లాంట్స్ లవర్స్ అందరికీ కూడా అలానే ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే నా టీ రెడీ అయిపోయింది. సో మంచిగా టీ తాగేసి మా హస్బెండ్కి పని చెప్పాను అనమాట. మంచిగా డ్రై లీవ్స్ అన్నీ కూడా కట్ చేసి ఆ ప్లాంట్ని ఒక షేప్లోకి తమ్మని ఒక పని అయితే అప్పచెప్పాను. పాపం చేస్తూ ఉన్నారు నో చెప్పకుండా. ఏదో ఒకటి మార్నింగ్ కొంచెం అలా ప్లెజెంట్గా వెళ్తుంది కదా టైం. సో కొంచెం మాట్లాడుకుంటూ అలా చిన్న పనులు చేసుకుంటూ ఉంటే మార్నింగ్స్ నాకు మంచి పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా నేను అప్పట్లో మనీ ప్లాంట్తో పాటు ఇంకా చిన్నేవో ఫ్లవర్స్ వచ్చే మొక్కలే తెచ్చుకున్నా. బట్ నేను వైజాగ్ వెళ్ళాను, ఒక 3 days ఉండొచ్చాం. సో 3 daysకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ సండే అంటే ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ సెషనే ఉంటుంది. నేను ఇక్కడ మెయిన్ డోర్ ఇంకా గేట్ అంతా కూడా కొంచెం బూజు అది వచ్చేస్తుంటే అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది అంటే నేను అప్పుడు కొంచెం సన్నగా ఉన్నానేమో అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా అంతే కదా, ఓల్డ్ వీడియోస్ ఎప్పుడు చూసినా ఇప్పుడు కన్నా అప్పుడు సన్నగా ఉన్నాం అనిపిస్తుంది. అప్పుడు అంతకుముందున్న వీడియోస్ చూస్తే అందులోనే సన్నగా ఉన్నాం అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం అలా క్లీన్ చేసేసి ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. సో బ్రేక్ఫాస్ట్కి అయితే మంచిగా ఎగ్ దోశ అండ్ చట్నీ చేసేసా. సండే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. మా హస్బెండ్ కూడా ఉంటారు కదా. సో నార్మల్గా ఒక ర్యాండమ్ సండే అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, బైక్ సర్వీస్ ఏదో చేయించుకుంటారంట. సో ఇద్దరే కదా, ఇప్పుడే టిఫిన్ చేసాము, నిదానంగా చేసుకోవచ్చు లంచ్ అన్నట్టు ఆగాను, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగా మా హస్బెండ్ కాల్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కూడా లంచ్కి వస్తారు. ఎవరో కాదు, 2nd floorలోనే ఉంటారు వాళ్ళ కొలీగ్ అని చెప్పేసి. సతీష్ అని చెప్పి ఉంటారు 2nd floorలో. సో తను కూడా లంచ్కి వస్తారంట. లంచ్ ప్రిపేర్ చేయని చెప్పారు. సో ఇప్పుడు అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళిపోయి గబగబా వంట చేసేయాలి మనం. లెట్స్ గెట్ ఇన్. అండ్ నా అవతారం చూసి భయపడొద్దు. సండే ఉంటాం కదా ఇంట్లో, ఇలానే ఉంటాం అన్నమాట. అండ్ ఇంకా ఫస్ట్ అయితే క్విక్గా నా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను.
అండ్ ఇంకా అప్పట్లో ఎవరైనా లంచ్కి వస్తారంటే నాకు ఏదో చాలా పెద్ద యుద్ధంలా అనిపించేది వంట చేయాలంటే, బికాస్ ఇండక్షన్ ఒక్కటే ఉంటుంది. ఇండక్షన్ మీద పనిచేసే యుటెన్సిల్స్ నా దగ్గర ఓన్లీ 2 or 3 ఉండేవి అంతే. సో ఎవరైనా లంచ్కి వస్తున్నారంటే నాకు భయం భయం అయ్యేది. అబ్బో ఇప్పుడు ఎలా కుక్ చేయాలి, ఇన్ని ఐటమ్స్ అవుతాయా లేదా అని. సో 2-3 hours ముందే నేను కుకింగ్ స్టార్ట్ చేసేదాన్ని. సో చెప్పా కదా, మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. సో ఇంకా చికెన్ అది తేలేరంటే ఇంకా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి అని చెప్పా. సో ఎగ్తో ఏదో ఒకటి చేసే అన్నారు. ఇలా ఎగ్ అండ్ పొటాటో కాంబినేషన్లో ఒక కర్రీ చేశాను, రైస్ ఉండేసి. అండ్ వచ్చేసి ఇది ఇంకా ఈవినింగ్, నేను ఆఫ్టర్ లంచ్ ఏం రికార్డ్ చేయలేదు ఎందుకంటే తినేసి మంచిగా బజ్జున్నాం. సో ఈవినింగ్ యాజ్ యూజువల్ కొంచెం టీ పెట్టుకొని తాగేసి మా హస్బెండ్ కొంచెం హెడ్కి ఆనియన్ పెట్టి మసాజ్ చేయమన్నారు, మసాజ్ చేసా. అండ్ దాంతోపాటు నాకు కొన్ని మాయోనీస్, వెనిగర్, సాస్ కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఎందుకంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ చేద్దామని, ఇంకా ఎగ్ రోల్ చేద్దామని అనుకుంటున్నా. సో అందుకు ట్రై చేద్దామని చెప్పేసి ఈ కెచప్, సోయా సాస్, వెనిగర్ అన్నీ కూడా తెప్పించుకున్నా అనమాట. అండ్ ఇదైతే జెప్టోలోనే ఆర్డర్ చేశా అనుకుంటా. సో యాక్చువల్లీ వైజాగ్లో జెప్టో ఉండేది కాదు, హైదరాబాద్ వచ్చాక జెప్టో యూజ్ చేసి అవి వెంటనే సామాన్లు తెస్తుంటే మంచిగా అనిపించేది. అండ్ ఇంకా డే అయితే అలా ఎండ్ అయిపోయింది. వ్లాగ్ నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి.